వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిట్టు అంజన్ బ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి మొక్కజొన్నలతో బూరెలు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా మొక్కజొన్నలు తీసుకోవాలండి. మొక్కజొన్నల్ని బాగా ఒలుచుకోవాలి, పొట్టు అనేది లేకుండా. ఆ తర్వాత చెరగాలండి. మొత్తం చెరిగితేనే పొట్టు అనేది పోతుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా చెరుక్కోవాలండి, చాటలో వేసుకొని. ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఇవి యాడ్ చేసుకొని దాంట్లో బెల్లం కూడా యాడ్ చేయాలండి. బెల్లం కొద్దిగా యాడ్ చేసుకోవాలి, ఎక్కువ యాడ్ చేసుకుంటే లూజ్ అయిపోతుంది. చూసారు కదండి మిక్సీ ఎలా పట్టుకున్నామో, బాగా మెత్తగా పట్టుకోవాలి. చూసారు కదండి పిండి ఎలా ఉందో. ఆ తర్వాత ఒక గిన్నెలో వాటర్ తీసుకొని ఒక కర్చీఫ్ని తడుపుకోవాలండి. తడుపుకున్న తర్వాత ఆ కర్చీఫ్ని బాగా పిండుకున్న తర్వాత ఈ బూరెలు అనేవి దాని మీద ఇట్లా చేసుకొని గారెల్లాగా సేమ్ గారెల ప్రాసెస్లో చేసుకోవాలండి. చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. నేను ఏదో వీడియో కోసం చెప్పట్లేదు, నిజంగా టేస్ట్ చేశాను కాబట్టికి. మా తెలంగాణలో చాలా ఫేమస్ అండి ఇది బూరెలు మొక్కజొన్నతో. చాలా అంటే చాలా బాగుంటాయి. చూసారు కదండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో, చూస్తేనే తినాలి అనిపిస్తుంది కదా. చేస్తే చాలా బాగుంటాయి. బెల్లం అనేది చాలా తక్కువ పడుతుందండి, కొంచెమే పడుతుంది. ఎక్కువ బెల్లం కనుక యాడ్ చేశారు అని అంటే జావ్ అయిపోతుంది పిండి. అందుకోసం కొంచెం క్వాంటిటీ బెల్లం మాత్రమే యూజ్ చేయాలి, ఎక్కువ యూజ్ చేయకూడదు. చూసారు కదండి ఎలా ఉన్నాయో, చూసారు కదా. ఇవి షుగర్ పేషెంట్స్ కూడా తినొచ్చండి, ఎందుకంటే బెల్లం క్వాంటిటీ తక్కువ ఉంటుంది కాబట్టి. రెడీ అయిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.